మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అసలే ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇబ్బందులు పడుతూ ఉంటే రకరకాల కేసులు ఆయన్ని వేధిస్తూ ఉన్నాయి. ఆ ఒక్క కేసుతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ రాజకీయ భౌతవ్యం ప్రశ్నార్థకంగా మారబోతోంది అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైన నేపథ్యంలో ఆ కేసులేంటి, ఆ కేసుల వల్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏం జరగబోతోంది, ఆయన రాజకీయ భౌతవ్యం నిజంగా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంల ధ్వంసం చేసినటువంటి కేసుతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ స్వామి మీద ఆయన దాడి చేయడం, ఆయన హత్యాయత్నం కేసు నమోదు చేయడం, ఇలా రకరకాల కేసులు ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పడుతూ ఉన్నాయి. ఈ కేసుల వల్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి రాజకీయ భౌతవ్యం అనేది ప్రశ్నార్థకంగా మారబోతోంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటి? జూన్ 4 తర్వాత అంటే ఏం చెప్తారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలంటే జూన్ 4 వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేనట్టే కనపడుతుంది. ఎందుకంటే ఈ మధ్యలోనే ఇప్పుడు జరిగే ఘోరాలన్నీ చూస్తుంటే నిన్నటికి నిన్న కూడా మళ్ళా అంటే ఆయనకి ఏదైతే కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు చెప్పిన ఒక దాన్ని ఇచ్చినప్పుడు తన అనుచరులని ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, సో వాళ్ళని కంట్రోల్ చేయండి అనేది కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఎక్కడా కంట్రోల్గా ఉండట్లేదు. సో వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నిన్న కూడా వేట కుటుంబాలతో దాడి జరగటమే కానివ్వండి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎందుకు వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు? సో అంటే రౌడీ ఇంకా 4వ తారీఖున ఏ రకంగా ఉంటుంది, కౌంటింగ్ బూతుల దగ్గర ఏ రకంగా గొడవలు ఉంటాయి, ఇవన్నీ చూస్తే 4వ తారీఖు వరకు కూడా ఆయన ఉంచుతారా? సో బెయిల్ రద్దయ్యే అవకాశం కనపడేటట్టే కనపడుతుంది. ఎందుకంటే నిన్నటికి నిన్న మాజీ చైర్మన్ కిషోర్ గారని వాళ్ళ అనుచరుడైన వెంకటేష్ అలియాస్ మసీ అనే వ్యక్తి వెళ్ళి ఓ విలేజ్లో మీరు పిన్నెల్లి గారికి ఓటు వేయలేదు, తెలుగుదేశంకు ఓటేస్తారని ఆ ఊర్లో వ్యక్తులను అందరినీ బూతులు తిట్టడం, సరే ఒక లేడీ వెళ్ళి ఖండిస్తే ఆవిడ్ని నరకటం, వేట కొడవలతో నిన్న నరకటం జరిగింది ఆవిడ్ని. సో గాయాలైనాయి మొత్తం. సో అతను ఆల్రెడీ వీవీప్యాడ్ల కేసులో ఉన్నాడు. ఆ వెంకటేష్ అనే వ్యక్తి ఆ రోజు వీవీప్యాడ్స్ ధ్వంసం చేసిన దానిలో ఉన్నాడు. తర్వాత సిఐవి కేసులో కూడా ఉన్నాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ నిన్న లేడీ మీద దాడి చేయటం, ఆవిడ మీద దాడి చేయటం విషయంలో ఆయన మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ కిషోర్ అనే వ్యక్తి గతంలో బోండా ఉమా గారి కారు ధ్వంసం చేసిన కారులో వెళ్తున్నప్పుడు కొట్టడం జరిగింది కదా, ఆ ఇన్సిడెంట్లో అతను ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా గతంలోనూ చేశారు, ఇప్పుడు స్టిల్ చేస్తూనే ఉన్నారు. సో కోర్టు అయితే ఏదైతే కండిషన్స్ పెట్టిందో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అవన్నీ కూడా వాళ్ళు దాటడం జరిగిపోయింది. ఉల్లంఘించారంటారా? ఉల్లంఘించేశారు. కండిషన్స్ ఎక్కడా కూడా అప్లై అవ్వట్లేదు, మొత్తం ఉల్లంఘించడం జరిగిపోయింది. సో ఇప్పుడు వాళ్ళకి రద్దవుతుందా? సో నేను తర్వాత ఏం జరిగిందంటే ఆ సిట్ ఆఫీసర్లు కూడా డిపార్ట్మెంట్ మీద అంటే వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏంటంటే చిన్న పిటి కేసు లాగా తీసేశారు. అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్లు అన్నీ కూడా చాలా చిన్న పిటి కేసులు లాగా తీసేయటం జరగటంతో అంటే ఒక బంచ్ ఆఫ్ పీపుల్ అక్కడ నిలబడి మాట్లాడుతుంటే కారు వేగంగా వెళ్ళి ఒక 7గురిని గుద్దటం జరిగాయి. అలాంటివన్నీ కూడా వాళ్ళు చాలా చిన్న కేసుల కింద తొలగించడం, ఇంకా వేరే వాళ్ళని కొట్టడం, సిఐని కొట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా చిన్న కేసులుగా అంటే అది 307 పెట్టాల్సిన సెక్షన్స్ అయినా కూడా వాళ్ళు పెట్టకపోవటం కానివ్వండి, ఇవన్నీ సిట్ అధికారులు చూడటం, వాళ్ళు పోలీసుల్ని మందలించటం, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఇప్పటికి కూడా స్టిల్ అక్కడ పిన్నెల్లి గారికి భయపడుతున్నట్టే కనపడుతుంది. అధికారులే కానివ్వండి, డిపార్ట్మెంటే కానివ్వండి, ఇప్పటికి కూడా ఆయనకి భయపడుతున్నట్టే అనిపిస్తుంది. వీటికన్నిటికీ కూడా అంటే 4వ తారీఖు ఇప్పటికి అయితే ఇంకా టైం ఉంది. రేపు 4వ తారీఖుకి
కౌంటింగ్ రోజు ఇంకెన్ని రకాల అల్లర్లు జరిగే అవకాశం ఉందో, ఇంకెంతమందిని భయభ్రాంతులకు గురి చేస్తాడో, ఇంకా ఆ రోజు చంపటాలు కూడా జరుగుతాయేమో అనిపిస్తుంది. వీటికన్నిటికీ కోర్టు అయితే ఇప్పుడైనా ఈసీ అయినా సరే, కోర్టు అయినా సరే వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు కాబట్టి, ఏదైతే కండిషన్స్ అప్లై చేసినట్టు వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బెయిల్ అయితే రద్దు చేయాల్సిన అవసరం అయితే కనపడుతూనే ఉంది ఇక్కడ. అంటే పోలింగ్ రోజు చూసుకున్నట్లయితే పాల్వాయి గేటు పోలింగ్ బూత్లోకి ఆయన ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేసింది. దాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకొని ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేయడం, ఆయన కోర్టును ఆశ్రయించడం, కోర్టు దగ్గర నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకోవడం, అంటే జూన్ 5వ తేదీ వరకు స్టే ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేయకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉన్న నేపథ్యంలో రకరకాల కేసులు ఆయన మీద, ఈవీఎం ధ్వంసం చేసిన కేసు ఒక పక్క ఉంటే, సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ స్వామి గారి మీద ఆయన దాడి చేసినట్లుగా ఇంకో కేసు నమోదవడం, అలాగే ఆయన పోలింగ్ బూత్లోకి ప్రవేశించినప్పుడు టీడీపీ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన్ని చంపుతానని బెదిరించడంతో ఆయన మరొక కేసు నమోదు చేయడం, ఇలా అసలు పోలింగ్ తర్వాత రోజు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద రకరకాల కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి భౌతవ్యం అంటే ఏం చెప్తారు? ఏంటంటే ఇప్పుడు 3 కేసులు బుక్ అయ్యాయి ఆయన పైన. ఆయన అనుచరులను కూడా కంట్రోల్ చేయట్లేదు ఆయన. సో వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు మళ్ళా యథాప్రకారం వాళ్ళు దౌర్జన్యాలు అంటూ చేస్తూనే ఉన్నారు. వీటికన్నిటికీ కారణం అయితే పిన్నెల్లి గారు, ఆయన సోదరుడైన వ్యక్తి. సో వాళ్ళ సోదరుడి మీద కూడా ఆల్రెడీ కేసులు ఉన్నాయి. సిఐ విషయంలో కొట్టిన వ్యక్తి అతనే కాబట్టి అతని మీద కూడా కేసులు ఉన్నాయి. సో వీళ్ళందరూ ఈ రకంగా చేస్తున్నారంటే ఇంక రేపు అంటే ఒక మండలంలో ఒక చోట తెలుస్తుంది కానీ మిగతా చోట్ల ఇంకా ఎన్ని జరుగుతున్నాయో కూడా తెలియదు కదా. ఖచ్చితంగా వీటన్నిటి వెనకాల అయితే పిన్నెల్లి గారు ఏదైతే డైరెక్షన్స్ ఇస్తున్నారో అవే ఫాలో అవుతున్నారు వాళ్ళ అనుచరులు అనిపిస్తుంది. అంటే వాళ్ళకి మళ్ళా కూడా మనం పిన్నెల్లి గారు తప్ప ఇంకా వేరే వాళ్ళు అక్కడ గెలవటానికి లేదు, వాళ్ళకు ఓటు వేయకూడదు, వేసిన వాళ్ళని మేము చంపుతాము కొడతామనే బెదిరింపులు ఇంకా స్టిల్ కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళు ఎవరైనా ఓటు వేశారని తెలిస్తే వాళ్ళను కొట్టడానికిను చంపటానికి కూడా వాళ్ళు ఎక్కడా వెనకాడట్లేదు. వాళ్ళకి తెలుసు ఓడిపోతున్నామని, అయినా వాళ్ళు ఎందుకు అంత దౌర్జన్యం చేస్తున్నారు అనేది తెలియట్లేదు. సో దీంట్లో డిపార్ట్మెంట్ కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో కూటమి వారు అంటే టీడీపీ అభ్యర్థికి సంబంధించినటువంటి అనుచరులు రిగ్గింగ్ చేశారని, అలాగే వైసీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వైసీపీకి ఓటు వేయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఆ ఈవీఎంని ధ్వంసం చేశారు. ఆ వీవీప్యాడ్లలో కూడా ఎక్కువ ఓట్లు పోలైంది కూటమికే అంటూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది టీడీపీ మీద అలాగే కూటమి మీద కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు ఎవరికైనా అక్కడ ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు సింగిల్ పర్సనే వెళ్తాడు, అది వాళ్ళ ఇంట్రెస్ట్, ఏ పార్టీకి ఓటు వేయాలనేది అది వాళ్ళ ఇష్టం. సో ఒకవేళ అలా కానీ వెళ్ళుంటే ఎవరైనా బలవంతంగా తీసుకెళ్ళి వేయించుంటే అక్కడ అన్ని సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఎందుకు చూపెట్టలేకపోతున్నారు? ఇవన్నీ ఏదో ఒకటి చెప్పటం, వాళ్ళు తప్పించుకోవటం కోసం ఇలాంటి నిందలు వేయటం. కానీ తెలుగుదేశం మీద ఆ ఓట్ పోల్ అంతా తెలుగుదేశంకే ఓట్ పోల్ అవుతుందన్న ఒక అక్కస్తో వచ్చి అక్కడ పగలకొట్టడం జరిగింది. అంటే ఎవరు ఓటు వాళ్ళు వినియోగించుకుంటారు, వీళ్ళు చెప్పిన వాళ్ళకే ఓటేయాలనేది రూల్ కాదు, వీళ్ళకే ఓటేయాలనేది రూల్ కాదు. కాబట్టి ఎవరు ఓటు వాళ్ళు వినియోగించుకుంటారు. అక్కడ టీడీపీకి ఎక్కువ ఓట్ పోల్ అవుతుందనే అక్కస్తోనే ఆయన పగలకొట్టడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.